మొత్తానికి ఆయన అక్కడ గోలిపాటు కట్టుకున్న ఇదంతా ఎందుకు, ఆయన కొంచెం వస్త్రాలు మార్చుకోమనండి, తర్వాత చూద్దామని. మరి ఆవిడ ప్లాన్ ఆవిడది. ఎందుకనంటే రాజు గుమ్మం ఎదుట గోనిపట్ట కట్టుకునుట అనేది రాజ విరుద్ధం, చట్ట విరుద్ధం. కాబట్టి దానికి వ్యతిరేకంగా చెప్పి పంపింది. కట్టుకున్నాడా? కట్టుకోలా. చక్కగా వచనాలు మెల్లగా చదువుతున్నాడు. మొర్దెకై కట్టుకుని ఉన్న గోని పట్టను తీసివేయమని ఆజ్ఞ ఇచ్చి కట్టించుకొనుటకై అతని యొద్దకు వస్త్రములు పంపెను. అతని యొద్దకు వస్త్రములను పంపింది, కానీ అతడు వాటిని తీసుకోలే. ఏం తీసుకోలే. ఆయన పట్టు మీద ఆయన ఉన్నాడు, ఈయన పట్టు మీద దేవుడు ఉంది. పట్టు మీద ఉండాలి. మనం పని జరగాలంటే ఏముండాలి? పట్టుదల ఉండాలి. ఏం పట్టుదల పట్టింది? నా దోమల ముందు లోపల కొద్ది బయట పంపించాను, ఇంకా కొద్దిగా అడ్డు పెట్టండి. ఇప్పుడు పట్టుబట్టారు, కూతురు పంపింది, వద్దన్నాడు. ఏం జరిగిందో తర్వాత చూడండి. అప్పుడు ఇస్తేరు తన్ను కనిపెట్టుకుని ఉండుటకు రాజు నియమించిన షండులలో హతాకు అని. హతాకు ఎవరు? రాణి అయిన ఇస్తేరును కనిపెట్టుకుని ఉండే స్పెషల్ చీఫ్ ఆఫీసర్. దేనికి చెప్పండి? రాణి గారి దగ్గర సెక్యూరిటీ చీఫ్ అన్నమాట. రైట్. దీన్ని నేను షేర్ చేస్తాను. నేను వెళ్ళాక మీరు పెట్టి నువ్వు కూడా కూర్చోమ్మా, కంగారు. మీరిద్దరు కూర్చోండి. మాస్టర్ కుర్చీలు బాగా వేస్తున్నారు, సంతోషం. రండి మీరు కూడా, మీ కొరకు నేను వచ్చా. హల్లెలూయా, ఆమేన్. అమెరికాలో ఒక ఆయన ఉన్నాడు, నాకు ఫ్రెండ్. ఆయన వచ్చినప్పుడు ఈయన కనపడ్డాడు కాసలో. ఎలాగానే ఎలా ఉన్నాడు, రక్షణ పొందాడు ఫలానా ఆయన అని అడుగుతాడు. అర్థమైందా? కాబట్టి సరే, నేను కూడా ఒక అడిగేస్తే దేవుని మాటలు చెప్పినట్టు. హతాకు అనే వ్యక్తిని రాజుగారు నియమించాడంట సెక్యూరిటీ ఆఫీసర్ గా. ఎవరికి? రాణి గారు ఉండేటటువంటి రాణి భవనానికి. అక్కడ ఉన్న వాళ్ళందరినీ జాగ్రత్తగా కనిపెట్టుకుని కూర్చున్నాడు. హతాకు అన్నవాడిని అతన్ని పిలిచి అది ఏమి అయినది ఎందుకైనది తెలుసుకొనుటకు మొర్దెకై యొద్దకు వెళ్ళుమని ఆజ్ఞ ఇచ్చాను. ఏమైంది, ఎందుకైంది, రిపోర్ట్ తెప్పించుకుంటుంది. విషయం తెలియాలిగా. పరిచర్యలోనైనా, స్వార్థలోనైనా, ఇంటి గృహ కార్యక్రమం, ఏ కార్యక్రమంలోనైనా మనం గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా కాకుండా ఆ విషయాలు మనం జాగ్రత్తగా క్షుణ్ణంగా తెలుసుకోవాలి ఒక పని చేసేటప్పుడు. అదైనా కొంతమంది పాము వచ్చింది రండి ఓ పరిగెత్తారు. ఏం చేస్తారు? తోకొచ్చుకుని కరుస్తారా? వెళ్ళబోయే ముందే ఏముండాలి? కర్ర ఉండాలి. కర్ర పెట్టి దెబ్బేస్తే అసలు పాము దొరకదా అనేది ఒక ఐడియా ఉండాలి. అట్లాగా ఒక క్షుణ్ణమైన పరిశీలన ఉండాలి. దాని కొరకు రాణి అయిన ఎస్తేరు అసలు మొర్దెకై దగ్గర ఏం జరుగుతుందో ఏంటో తెలుసుకుని రమ్మని పంపింది. హతాకు రాజు గుమ్మము ఎదుటనున్న పట్టణపు వీధిలో ఉండు మొర్దెకై యొద్దకు పోగా మొర్దెకై తనకు సంభవించినదంతయు యూదులను నాశనము చేయుటకు గాను హామాను వారిని బట్టి రాజు ఖజానాకు తూచి ఇచ్చేదని చెప్పిన సొమ్ము మొత్తము రాజు ఖజానాకు తూచి ఇచ్చేదనని చెప్పిన సొమ్ము మొత్తము ఎంత అని అతనికి తెలిపి వారిని సంహరించుటకై సూషానులో ఇయ్యబడిన ఆజ్ఞ ప్రతిని ఎస్తేరునకు చూపి తెలుపుమనియు తెచ్చుకున్నాడు. ఏంటో చెప్పండి? జీవో కాపీ. ఫోటోస్టాట్లు లేవు అప్పుడు, అయినా కానీ తెచ్చాడు. ప్లాన్ చూసారు ఎట్లుందో? అడిగితే నాకేం తెలుసు, ప్రార్థన చేస్తున్నాను కానీ అనమాకండి.
అసలు ఏం జరుగుతుందో, ఇజ్రాయేలులో ఏం జరుగుతుందో, క్రైస్తవులకు ఏం జరుగుతుంది. ఈ రోజు రాజస్థాన్ లో యాంటీ కన్వర్షన్ బిల్ తెచ్చిపెట్టే ప్రయత్నాల్లో ఉన్నారు. సువార్త ఎక్కడైనా చెప్పి వాళ్ళు బలవంత మత మార్పిడి అంటున్నారు. ఎక్కడ బలవంత మత మార్పిడి? ఎవరు చేస్తారు? బలవంత మత మార్పిడి అనే పదమే అబద్ధం. 5 ఏళ్లు జైలు అని పెట్టారు. మా స్నేహితులు అనేక మంది ఉన్నారు అక్కడ. నేను కూడా 3 ఏళ్లు ఉండొచ్చాను. మీ పాస్టర్ గారు జెన్నీ అక్కడ ఎదిగింది. మరి ఇలాంటివన్నీ మనకు తెలియాలి. వాట్ ఈస్ గోయింగ్ ఆన్. మీరు కొంతమంది మన వాళ్ళు 40 రోజులు ఉపవాస ప్రార్థన. రాత్రి అక్కడికి వెళ్ళానండి నేను జడ్పీ హౌస్కి వెళ్తే అక్కడ కూడా జడ్పీటీసీలు 2-3 తగిలారు. ఏమా భోజనం చేయమంటే ఉపవాసం అన్నయ్య అంట. ఉపవాసం పొద్దాక ఉపవాసమే. దేనికి ఉపవాసం? నువ్వు దేనికి ఉపవాసం? సబ్జెక్ట్ ఉందా, అబ్జెక్ట్ ఉందా? దేని కొరకు నీ ఉపవాసం ఉంటున్నావు? అక్కడ ఉపవాసం ఉంటున్నటువంటి ఎస్తేరు పంపినప్పుడు అద్భుతమైన రీతిలో చక్కగా ఆ ప్రతిని నకలను చూపించాడు. ఎస్తేరు కొరకు మొర్దెకాయ్, ఇదిగో ఇది పరిస్థితి. రాజు యొక్క ఖజానాలో నుండి వెండా బంగారం అండి, వెండి అనుకుంటా, తూచి అదే ఏంటది? వెండా బంగారం? వెండేనా? చెప్పండి సార్. ఉందా లేకుండా ఎట్లుంటది? రాజు ఖజానాల నుండి ఏంటది తూచింది? హతాకు రాజు గుమ్మ ఎదుటనున్న పట్టణపు వీధిలో మొర్దెకాయ్ పలికిన పదాలు చదవాలి. ఇట్లా ఉన్నదమ్మా అని విషయం హతాకు తెలియపరుస్తున్నాడు. అంత తేలిగ్గా వదిలిపెట్టంలే. చెప్పండి. సొమ్ము మొత్తమా? సొమ్ము మొత్తం ఎంత అని అతనికి తెలిపి, అదే అంటే ఇక్కడ సొమ్ము అన్నాడు కానీ అంతకు ముందు అధ్యాయాల్లో ఉండి ఉంటుంది. వెండి అనుకుంటున్నాను నేను. దేవునికి స్తోత్రం. వెండి. ఆ వెండి కొంచెం సౌండ్ తగ్గిస్తే అబ్బి తగ్గుద్ది. ఆ వెండి అది కూడా ఎక్కడి నుండి ఇస్తానన్నారు. అందులో ఏముంది? ఒక క్లారిటీగా విషయాన్ని హాతాకుకు తెలియపరిచి పంపాడు. స్తోత్రం. చదవండి ఇప్పుడు. చదువురా. వారిని సంహరించుటకై శోషంలో ఇవ్వబడిన ఆజ్ఞ ప్రతి ఎస్తేరునకు చూపి తెలుపమని ఆమె తన జనుల 20,000 మణుగుల వెండి అమ్మా రాజు ఖజానాలో నుంచి ఇస్తానన్నారా. ఎంత ఘోరవరా! ప్రభుత్వ సొమ్మును దేవుని బిడ్డలను పాడు చేయడానికి వాడు వాడడు వెండినానా. అది కూడా నువ్వు రాణిగా ఉండగా అని చక్కటి వివరణ ఇచ్చి పంపాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదవండి. అంతటా ఎస్తేరు మొర్దెకైతో చెప్పుమని అంతటా ఎస్తేరు మళ్ళా కబురు పెడుతుంది. హతాకు సెలవిచ్చిందేమనగా, పిలువబడక పురుషుడే గాని స్త్రీయే గాని రాజు యొక్క అంతఃగృహమున ప్రవేశించిన రాజు తన బంగారపు దండమును ఎవరు వైపు చాపుతాడు? వారు తప్ప. హలో అయ్యా, హతాకయ్యా, డాడీతో చెప్పయ్యా. ఇదేదో ఊరికనే నేను వెళ్ళి అక్కడ హలో రాజా అనే సెక్షన్ కాదు. పురుషుడైనా స్త్రీ అయినా రాజసముఖానికి వెళ్లాలంటే రాజుగారి పిలిస్తే తప్ప వెళ్ళకూడదు. అయినను చదవండి ఏమంటుందో. నేటికి 30 దినముల నుండి చూసారా, గమనించారా రాజుగారు ఎంత బిజీగా ఉన్నాడో. నేటికి 30 దినముల నుండి అసలు నాతో మాట్లాడిందే. పోనీ ఏమైనా ఫోన్లు ఉన్నాయి అప్పుడు? లేదు కదా. నేటికి 30 దినముల నుండి ఆయన నన్ను పిలవలా. ఇప్పుడైనా గాని పిలవకుండానే పోతే ఏమైనా రావచ్చు అని చెప్తుంది జూజాయిగా. చెప్పండి. వారు ఎస్తేరు యొక్క మాటలు వాళ్ళకు వచ్చింది. ఇప్పుడు చావు. షటిల్ సర్వీస్ జరుగుతుంది. అటు ఇటు ఇటు ఇటు. మీరు ఇటు అంటున్నారండి, తలకాయ ఇటు ఇటు చెప్పండి. ఇటు ఎస్తేరు, అటు మొర్దెకాయ్, ఇటు కూతురు, అటు నాన్న. ఇటేమో రాజరికంలో ఉందామే,
అటేమో యూదుల పక్షంగా ఆయన ఉన్నాడు. హల్లెలూయా. విసుక్కోవడానికి ఎవరు వెళ్తారు, ఊకో పద ఇక్కడ రమ్మకండి అని కట్ చేసినంత పనేమి కాదు. బాధ్యత అంటే ఎత్తుకోవాలి భుజాల మీద. స్తోత్రం. పడాలి, ఓర్చుకోవాలి. ఎందుకులేండి వాళ్ళ వర్షం వస్తుందిగా మీటింగ్ క్యాన్సిల్ చేసేయండి, నేను త్వరబాటు కాలు మీద కాలు వేసి కూర్చుంటాను అన్నావు, నువ్వు తీసుకెళ్లి హాస్పిటల్లో పడుకోబెడితే దరిద్రం వదులుతావు. యేసు రక్తమే జయం. రిస్క్ తీసుకుని పని చేయాలి. ఆమేన్. వీళ్ళు ఇప్పుడు వర్షం కాదు, ఇక్కడ ప్రాణాపాయం. దేవునికి స్తోత్రం. అయినా తీసుకుంటున్నారా లేదా? రిస్క్ తీసుకుని ఇద్దరు పని చేస్తున్నారు. స్తోత్రం. మాటలు మొర్దెకైకి తెలుపగా మొర్దెకై ఎస్తేరుతో ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చాడు. రాజు నగరిలో ఉన్నంత మాత్రము చేత యూదులందరికంటే నీవు తప్పించుకొందువని, నీవు గొప్పదానివని, నువ్వు తప్పించుకుంటావని, నువ్వు రానివని మనసులో తలంచుకొనవద్దు. నీవు ఈ సమయమందు ఏమీ మాటలాడక మౌనముగానున్న ఎడల యూదులకు సహాయం, విడుదల మరి ఒక దిక్కు నుండి. వాట్ ఏ కాన్ఫిడెన్స్ కదా, ఎంత ధైర్యం. అక్కడేదో ఊరికి చిన్న సమస్య కాదండి. ఎంత సమస్య? మొర్దెకైతో పాటు ఉన్న యూదులందరికీ మన పవిత్ర. అది వాడడం అనేది, నీవు ప్రభు కొరకు వాడబడడం అనేది ఇట్స్ ప్రివిలేజ్, అవకాశం. స్తోత్రం. ఒకవేళ నువ్వు వాడలేదనుకో, ఏమండి, దేవుని పిల్లలకు అవకాశం ఇస్తే కొంతమంది దాక్కుని దాగులాట దొంగాట ఆడి సరిపెట్టుకుంటున్నారు. పోయినాక ప్రభు ఈ ఒక్కసారికి నాకు అవకాశం ఇచ్చావో నీకోసం దొరిలాడిపోతా కింద పడి. మరి ఇచ్చినప్పుడు ఎందుకు దొరిలాడలా? ఇచ్చినప్పుడు ప్రభు కొరకు నిలబడు, ఇచ్చినప్పుడు ప్రభు కొరకు సిద్ధించు, ఇచ్చినప్పుడు ప్రభు కొరకు వాడుకో, ఇచ్చినప్పుడు దేవుని యొక్క సమయాన్ని. అబ్బా ఏం చక్కగా చెప్తున్నాడు చూడండి డాడీ. ఏమన్నాడు? ఎస్తేరమా, ఈ సమయం కోసమే దేవుడు నిన్ను అక్కడ పెట్టాడేమో, అది చూసుకో. ఒకవేళ కనుక నువ్వు నో అంటే ఆయన ఉద్దేశం ఏంటి? నువ్వు రాజు దగ్గరికి వెళ్ళు, నువ్వు చెప్పు, అయ్యా మన యూదుల మీద మరణ శాసనం తెచ్చాడు అని కాస్త నిలబడవమ్మా అంటే ఆవిడ నిలబడనలేదు, కానీ కొంచెం లేట్ చేస్తుంది. అయ్యా ప్రాసెస్, అడ్మినిస్ట్రేషన్ ఇట్లా వెళ్ళడానికి లేదు కదా అంటే ఈ లోపే ఈయన గారికి ఏమొచ్చేస్తుంది? కోపం వచ్చేస్తుంది. పెద్దవాళ్ళ ఊరినే కోపం వస్తుంది. చిన్నోళ్ళు కంగారు పడితే ప్రయోజనం లేదు. డాడీకి అట్టగా వస్తుందిలే, పెద్దోడు అయిపోయాడు కదా, అమ్మకి అలాగే వస్తుందిలే, అత్తమ్మకి అలాగే వస్తుందిలే, పెద్దది అయిపోయింది కదా అని మీరు పెద్ద మనసుతో సర్దుకోవాలి, అర్థం చేసుకోవాలి. స్తోత్రం. అంతేనంటారా కాదంటారా? ఏమన్నాడు? హల్లెలూయా. ఎన్ని దిక్కులు ఉన్నాయి? 4 దిక్కులు ఉన్నాయి. మళ్ళా అటుకేటికి మధ్యలో నైరుతి, ఈశాన్యం అవన్నీ చెప్తున్నారుగా. మూలాలు ఉన్నాయి. ఏ మూల నుండినైనా ప్రభువు నీకు సహాయాన్ని పంపగలడు. హల్లెలూయా. మందిరంలో ప్రభు కొరకు పరిచర్య చేసే వ్యక్తులు, లేకపోతే ప్రభు కొరకు ఇచ్చే వ్యక్తులు అలిగారనుకో, అసలు ఇదిగో నేను ఆపేసి ఈసారి చూస్తాను అసలు ఎట్లా చేస్తాడో క్రిస్మస్ అనుకుంటే దేవుడు ఏం చేస్తాడు? ఇంకొక దిక్కు నుండి పంపిస్తాడు. హల్లెలూయా. అప్పుడు కోల్పోయింది ఎవరు? వాడబడే కృపను నీవు కోల్పోయావు. సేవకులమైన మేము కూడా అంతే. మీటింగ్ పెట్టలేదనుకో, నేను మీటింగ్ పెట్టకపోతే అసలు సువార్త ఎట్లా జరుగుద్దో చూద్దాం అనుకుంటే దేవుడు ఇంకొకరిని వాడుకుంటాడు, లేపుకుంటాడు, భద్రపరిచి దీవిస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. మరి ఒక దిక్కు నుండి వచ్చును కానీ నీవు నీ తండ్రి ఇంటి వారు నశించుదురు. దాన్ని బట్టి మనకేమర్థం అవుతుందంటే ఫ్యామిలీ కూడా ఉంటుంది అక్కడ. తండ్రి ఇంటి వారు సింబాలికల్ గా యూదులని మనం అనుకున్నా, ఇంకా ఫ్యామిలీ కూడా
ఉండే ఉంటారు. చదవండి. ఈ సమయమును బట్టి ఈ సమయమును బట్టి. వచ్చితివేమో. అది చాలా అద్భుతమైన పదం. అందరూ చెప్పండి, మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను. అది ఈ సమయమును బట్టి రాజ్యమునకు వచ్చితివేమో. ఎట్లా అది? ఈ టైం కొరకే కేవలం యూదులను బయటపడేయడానికి దేవుడిని ఒకవేళ నీకు రాజరికం ఇచ్చాడేమో కదా. ఎందుకు ఇచ్చాడు? ఇచ్చిందేమో ఈ గంట కొరకు. కానీ నువ్వెంతకాలం అనుభవించవచ్చు? జీవితం అంతా రాజరికాన్ని అనుభవించవచ్చు, ఏలుకోవచ్చు, చెయ్యొచ్చు, ఏది వాడతారో అది. స్తోత్రం. ఆమేన్. ఆలోచించుకోమని చెప్పాను. ఆలోచించుకో. థింక్ అబౌట్ దట్. గట్టిగానే మాట్లాడుతున్నాడు. గోని బట్టలు కట్టుకుంటాడు గాని పిచ్చోడేమి కాదు. కోటగుమ్మం దగ్గర ఉంటాడు గాని పిచ్చోడేమి, పిచ్చోడిలాగా కనబడతాడు గాని పిచ్చోడేమి. ఆలోచించుకో అని ఎవరితో మాట్లాడుతున్నాడు? బ్యాలెన్స్ గా పోవాలని నా ఉద్దేశం. రాణి అయిందని మన రాణి గారు, ప్రభునందు ప్రియులారా, మన రాణి ఎస్తేరమ్మ గారు కూతురేగా. కొంతమంది పాస్టర్ గారు వాళ్ళ పిల్లల్ని కూడా ఓ రెవరెండ్ డాక్టర్ వాళ్ళ అబ్బాయిని చూసే వాళ్ళకి కొంచెం పిచ్చిగా ఉండదు. ఘనంగా అంటే కొద్దిగా మరీ తక్కువ మంది చెప్పట్లరే రారా అని అనమంటలా. నేను మరి స్టేజీ యాక్షన్ ఉండాల్సిందే. అట్ ద సేమ్ టైం మరీ వావరు చేయడం కూడా చక్కగా చెప్తున్నాడు. అమ్మా ఇదిగో నువ్వు ప్రభువు నిన్ను ఇక్కడ ఉంచాడు, ఆ సంగతిని గుర్తుంచుకో. పిల్లలకు బాధ్యతలు గుర్తు చేస్తున్నారా? పిల్లలకు ప్రభు పనిని అప్పగిస్తున్నారా? పిల్లలకు ప్రభువుని గురించి చెప్తున్నారా? పిల్లలకు దేవుని పనిలో బాధ్యతలు ఉన్నాయన్న సంగతిని చేస్తున్నారా? దేవునికి స్తోత్రం. యు ఆర్ రెస్పాన్సిబుల్. బై పిల్లలో దేవుని పరిచర్యలో మీకు ఎంతో బాధ్యత. ఒక కలెక్టర్ అయితే, ఒక ఎస్పీ గారు అయితే, ఒక కమిషనర్ అయితే, దేవుడు నిన్ను ఒక రాజకీయ నాయకునిగా నిలవబెడితే రేపొద్దున నాన్న నీకు చాలా బాధ్యతలు ప్రభు పరిచర్యలో ఉన్నాయి. స్తోత్రం. వాళ్ళకుండే ఒత్తిళ్లు వాళ్ళకు ఉంటాయి. కానీ ఏం చేయాలి? జాగ్రత్తగా. అబ్బా ఏమి చక్కటి పని చేస్తుందో చూడండి. ముగించేస్తున్నాను. అప్పుడు నీవు పోయి కనుగొని యూదులందరినీ సమాజ మందిరంలోకి సమకూర్చి. ఎవరితో చెప్తుంది? నీవు పోయి మొర్దెకైతో చెప్పిస్తుంది. నీవు పోయి సూషాను నందు కనబడిన యూదులనందరినీ సమాజ మందిరములోనికి, అందరు చెప్పండి, సమాజ మందిరములోనికి సమకూర్చి. హల్లెలూయా. ఈ రోజు కూడా మేము ఇద్దరు ఆడపిల్లలను చూసాం. ఆడపిల్లలేం కాదులే, పెద్దోళ్ళు. ఎవరెవరు? మరియా, ఎలిజబెత్. వీళ్ళిద్దరూ చోట చేరారు, అద్భుతాన్ని సృజించారు. స్తోత్రం. దేవుని పిల్లలు ఒక చోట సమకూడడం అనేది వాక్యాన్ని, ఇట్స్ బిబిలికల్ టు బి గెట్ టుగెదర్. గెట్టింగ్ టుగెదర్ అనేది వాక్యానుసారం. దేవుని సంఘం ఎక్కడ కూడుకుంటుందో అక్కడ అద్భుతాలు ప్రభువు చేస్తాడు. దేవుని పిల్లలు నలుగురు ఎక్కడ చేరతారో ప్రభు అక్కడికి దిగొస్తాడు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమును కూడి ప్రార్థిస్తారో వారి మధ్యలోనికి దిగొచ్చేస్తానన్నాడు. ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించిన వారి మధ్యలోనా, ఇద్దరు ముగ్గురు నామమున ఏకీభవించిన వారి ఉండేదనని నా మన దేవుని ఉండి నేనా మన దేవుని కరములో తట్టి నిత్యం స్తోత్రం. కరములో తట్టి నిత్యం ఆయని నా సంగీతమో. హల్లెలూయా, హల్లెలూయా. ఫేస్బుక్ పీపుల్, యూట్యూబ్ పీపుల్, టీవీలో వాక్యం వినేవారు, ఇక్కడ ఉండి వాక్యం వింటున్నారు. ఒక అద్భుతమైన సంగతి చెప్తాను, మీరు వినండి. సమస్య వచ్చింది పొలిటికల్ గా. రాజరికంలో ఎస్తేరు ఉంది కాబట్టి మొర్దెకాయి విషయాన్ని ఎస్తేరుకు తెలియపరిచాడు. దానికి మీరు అడ్డం తిరిగేసి అసలు దేవుడు మన దగ్గర ఉంటే వాళ్ళ మీద ఆధారపడటం ఏంటని మెలికిలు తిరగమాకండి.
అది అడ్మినిస్ట్రేషన్. మనము మనుషులం, మనం ఈ లోకంలో ఉన్నాం. ప్రభుత్వంతో మనకు పని ఉందా లేదా? అధికారులతో మనకు పని ఉందా లేదా? నాయకులతో మనకు పని ఉందా లేదా? చట్టాలతో మనకు పని ఉందా లేదా? రాజ్యాంగంతో మనకు పని ఉందా లేదా? ఉంది. కారణం మనం కూడా ఈ దేశ పౌరులం, మనం ఈ లోకంలో జీవిస్తున్నాం. హల్లెలూయా. కాబట్టి ఎస్తేరు వెంటనే నేను కాబట్టి చేయగలను అందా? ఎస్తేరు ఎవరి మీద ఆధారపడుతుంది? నేను చేస్తాను నా పనిని, కానీ మీరున్నారే, మీరేం చేయాలి? మీరు సమాజ మందిరంలో, యూదుల సమాజ మందిరం అంటే మనకు మందిరమే, ఏమండి, చర్చ్. ఓ చోట కూడి ప్రభువుని ఆరాధించే స్థలం, అందరూ ఏకముగా కూడి ప్రభువుని స్తుతించే స్థలం, అందరూ ఏకముగా కూడి ప్రభునామమును గణపరిచే స్థలం, అందరూ ఏకముగా కూడి దేవుని సన్నిధిలో మొరబెట్టే స్థలం. అక్కడ కూడుకొనమని చెప్పింది. నలుగురు కూడుకుంటే ఎంతైనా బలమా కాదా? ఒకదాని ఏం చేస్తావు? ఏమా రావట్లేదని ఇంటిలో ఉండి ప్రార్థన చేసుకుంటున్నాను అయ్యగారు. నువ్వు ఇంట్లో ఉండి ప్రార్థన చేసుకుంటే ఏం జరుగుద్ది చెప్పు? ఎట్లా నీ బలం ఎట్లా సరిపోద్ది? దేవుని సన్నిధిలో ఒకరికొకరు తోడు, ఒకరికొకరు బలం, ఒకరంటే ఒకరికి ధైర్యం చెప్పుకునే అవకాశం. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఇంట్లో ఉండి ప్రార్థన చేసుకునే వాళ్ళు ముసలోడు చచ్చిపోతే ఎవరు పాదేస్తారు? నువ్వు ఒక్కదాన్ని వెళ్తావా? నలుగురు ఉండాలా వద్దా? సంఘం సహవాసం ఉండాలా వద్దా? హల్లెలూయా. మీరు యూదులందరినీ ప్రోగు చేయి. ఎక్కడికి? సమకూర్చాలి. స్తోత్రం. నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నము కట్టు పానము కట్టు. స్తోత్రం. హల్లెలూయా. యేసన్న గారు చెప్పినట్టు, అయ్యారు నేను ఫుల్ ఉపవాసం అయ్యారు, గ్యాసుడి పాలు మాత్రం తాగుతాను రోజుకి ఇంత బరువు. అదేంటది? పాలు అంటే ఏంటి? సంపూర్ణ ఆహారం కదా, అందులో లేని ఏమీ లేవు కదా. ఇంకా నువ్వు ఉపవాసం చేసేది ఏముంది? నువ్వు ఒక పూట చేసినా ఒక రోజు చేసినా సంపూర్ణంగా ఉపవసించు దేవుని సన్నిధిలో. ఇదిగో డాడీ, నేను రాజ్యసముఖానికి పెడతాను, కానీ మీరేం చేయాలి? ఓ చోట కూడాలి, ఒక చోట కూడాలి. నేనేమో మనందరి నిమిత్తం మీ నిమిత్తం పెడతాను, మీరేమో నా నిమిత్తము కూడుకోవాలి. స్తోత్రం. ఒక సమస్య మీద ఒక అవగాహన మీకు రావాలి. అందరూ ఒక చోటికి చేరాలి. స్తోత్రం. నా నిమిత్తం ఉపవాసం ఉండి అన్నపానములు మాని నేనును నా పనికత్తలను కూడా ఉపవాసముందు ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగానున్నాను. రాజా జీవోకి వ్యతిరేకంగా నేను వెళ్ళబోతున్నాను. నేను నశించినా నశిస్తాను. హల్లెలూయా. ఈవెన్ ఇఫ్ ఐ డై, ఐ డై. ఇఫ్ ఐ పెరిష్, ఐ పెరిష్, బట్ ఐ వుడ్ గో అనేటటువంటి ఎస్తేర్లు మనకి వాళ్ళకి కావాలి. ఆమేన్. ఏముందో చెప్పండి. అమ్మో రాజరికం అయిపోద్ది అనుకుందా? రాజరికం కంటే ఎక్కువ నా ప్రజలైనటువంటి యూదుల యొక్క క్షేమం. హల్లెలూయా. నేను రాణిగా ఉండే కంటే కూడా నా ప్రజల కొరకు నేను నిలబడవలసిన అవసరత ఉంది అని ఎస్తేరు వెళ్ళింది. స్తోత్రం. కృప చూపాడా లేదా? క్షేమం ఇచ్చాడా లేదా? జయం ఇచ్చాడా లేదా? అద్భుతం చేశాడా లేదా? ఇవాళ కూడా మీలో లేచేవాళ్ళు ఉంటే ప్రభువు మన కొరకు అద్భుతాలు చేయడానికి రెడీగా ఉన్నాడు. ఈ రోజు కూడా నిలబడేవారుంటే ప్రభువు మన పక్షంగా నిలబడతాడు. జయము మనదే. హల్లెలూయా. వీఆర్ ఆన్ ద విన్నింగ్ సైడ్ అంటాడు ఇంగ్లీష్ లో. ఏ సైడ్ లో ఉన్నాం మనం? ఆల్రెడీ గెలిచిన సైడ్ లో ఉన్నాం. మీరు చేయవలసిందల్లా ఏంటి? వెళ్ళి చేరటమే. ఆ గ్రూప్ లో చేరితే గెలిచిపోయారంతే మీరు. స్తోత్రం. ఏ గ్రూప్? ఆ గ్రూపు యేసయ్య గ్రూపు. స్తోత్రం. దేవుని బిడ్డల గుంపు. స్తోత్రం. రక్షణ పొందిన గుంపు. స్తోత్రం. మారు మనసు పొందిన గుంపు. స్తోత్రం. అట్టి కృపతో ప్రభువు మిమ్ములను నింపునుగాక, క్షేమమునకు అది దారి తీయునుగాక, జయమును మనము పొందుదుముగాక. అందరికి వందనాలు. ఈ రాత్రి మనకు కూటమి ఎక్కడుందో చెప్పండి. సెమీ క్రిస్మస్ ఆరాధన
పెడసన గల్లులో ఉంది. మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. నేను వెళ్ళాలి, వెడుతున్నాను. వాళ్ళు 300 మందికి అక్కడ మరి సిద్ధపాట్లు చేశారంట. మీరు అదైనా మరి కొంచెం ప్రేమ చూపించండి. స్తోత్రం. హల్లెలూయా. చలిగా ఉందిగా అయ్యగారు అనమాకండి. స్తోత్రం. మీరు వీర వనితల్లాగా, ఎవరిలాగా? ఎస్తేరులాగా లేవాలి. స్తోత్రం. గాడ్ బ్లెస్ యు. ప్రభు ఈ కుటుంబ యజమానిని రక్షించునుగాక. ఆ బిడ్డకు మారు మనసు దయచేయునుగాక. ప్రభు ఆ బిడ్డను మీరు రక్షించండి. తన భార్యను దీవించండి. వారి బిడ్డలను గొప్ప ప్రయోజకులుగా చేసి వాడుకున్నాను. గొప్ప ఇల్లు వారికి దయచేయండి. బిడ్డలకు గొప్ప భవిష్యత్తు దయచేయండి. అన్నింటికంటే ముఖ్యంగా రక్షణ, మారు మనసు దయచేయండి. బాప్తిస్మపు అనుభవం దయచేయండి. నాయనా, నీతిగా బ్రతకడానికి, భక్తిగా బ్రతకడానికి, వినయంగా బ్రతకడానికి, పరిశుద్ధతతో బ్రతకడానికి సహాయం అందించమని యేసు ప్రభు నామములో అడుగుచున్నాము తండ్రి. థాంక్యూ.